ఓకేనండి, చేపలు ఏది కొడతాం చూడండి ఎట్ట కొడుతున్నారు. ఆడ చేపల చెరువు కట్ట తెగిందన్నమాట. తెగేసరికి ఇంక బాగుతా ఉన్నారు చేపలు. అదిగో మా ఊరి చేపల చెరువు కట్ట తెగిందండి. తెగగానే ఇంకా దీంట్లో చేపలు వస్తూ ఉండే. అందుకని చెప్పేసి అక్కడ మనుషులు ఉండి ఇంకా దమా దమా బాగుతూ ఉన్నారు అనమాట. చేపలు చాలా పట్టారు. మీకు అక్కడ పోయిన చూపిస్తా పదండి. ఇలా చేపలు వస్తూ ఉండే. పాము కూడా బాగుతుంది దాంట్లో. రన్నింగ్ అవుతుందా? అంతే మరి. సో వాళ్ళు ఎవరికో ఉపయోగపడకంటే మంచి పని చేశారా అని అంటాడు. ఇక ఆపడం మనం చాలా జాబ్ పోయిందిరా. అరే ఒక చేపని క్లారిటీగా చూపిరా పట్టుకొని. యాడ చూపించావు నువ్వు? గోదంలో కావాలి. అదే అదే వచ్చింది చూడరా, వచ్చింది చూడరా. ఓకేనండి, అరగంట పెట్టినే నిలబడ్డాను ఒక ఆనకట్టలాగా. చేపలు లేకుంటే మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాయి. కింద వెళ్ళిపోయి అక్కడేమో ఒక 20 మంది ఒక కర్రలు పట్టుకొని బాగడానికి. అందుకని వాళ్ళకి పోయే కాడికంటే మన ఇక్కడ ఉండి ఆనకట్ట వేసుకోవడం బెటర్ అని చెప్పేసి వేయడం ఉన్నామన్నమాట. దగ్గర ఒక 10 చేపలు పడ్డాయి. అవి కూడా మనకు కాదులేండి. అవి అన్న 10 లక్షలు పెట్టుబడి పెట్టుకొని దాంట్లో దానా వేసుకుంటూ పెంచుకుంటా ఉన్నాడు. ఆ అన్న ఇస్తే ఒకటో రెండు తీసుకుపోయి మిగతా దాంట్లో వేసేయాలి. ఏదిరా బుద్ధికుంటుందిరా, బుద్ధిరా. చేప పట్టేసాం. తలచేపే కదా అది, వచ్చిరా అదండి పరిస్థితి. ఓకేనండి, మా ఊడు ఒక చేప పట్టాడు, చూపిస్తాడు చూడండి. బొచ్చు చేప. ఏ క్వాలిటీ చూపిరా, ఇది చూపి చేప. అది ఓకే, దాంట్లో వేసి పాలయాను ఫోన్ చేయండి రా. జాగ్రత్తరా అబ్బాయి. దాన్ని పెట్టి ఓకేనండి, చూడండి ఎన్ని చేపలు నష్టపోయినాయో. ఇంకా మొత్తం చూసుకుంటా ఉన్నాడు. ఆన్నే మాట వేసింది చేపలకి. చేపల చెరువు లీజ్ తీసుకొని 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. ఇంకా ఉన్న చేపలు ఇప్పటిదాకా మేము ముగ్గురు ఉండి కష్టపడి ఇంకా పట్టామాట. ఆ చేపలు మొత్తం తీసుకుపోయి మళ్ళీ చెరువులు వేస్తే బతుకుతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాడు అన్నమాట. తీసేలే, జాగ్రత్త, కట్టి దిగిద్ది. దాంట్లో వేసినప్పుడు ఓకేనండి, చాలా వరకు అయితే వరద ఆగింది. మా సరేవంద మా ఊళ్ళు వచ్చారన్నమాట కాపడానికి. ఇంకా అన్న ఒక్కడే దిగులో కూర్చొని ఉన్నాడు, ఏం చేద్దాంలే అని చెప్పేసి. ఇంకా ఏదైనప్పటికీ ఇంకొక గంట కష్టపడితే కానీ వరద తగ్గిద్ది. అప్పుడు చాలా వరకు అయితే మనం ఇంకా జేసీబీ తెప్పించుకొని కట్టేయచ్చు. అది పరిస్థితి. ఓకేనండి, చేపలు కొడతాం చూడండి ఎట్ట కొడుతున్నారు.
ఆడ చేపల చెరువు కట్ట తెగిందన్నమాట. తెగేసరికి ఇంక బాగుతా ఉన్నారు చేపలు. అదిగో అలా ఒక 6 చేపలు కొట్టిన అన్న. ఇక ఆడ ఉండి కొట్టిన. ఇక్కడ చేపలు యుద్ధం చేస్తా ఉన్నారు. అక్కడ చెరువు కట్ట కనపడుతుంది చూసారా, అలా అక్కడ మన వీడియో చూపించేది చూసారా పాలన్న వాళ్ళు అని చెప్పేసి. అయితే ఆ కట్ట తెగి దాంట్లోంచి వస్తున్నాయి అన్నమాట చేపలన్నీ. వచ్చినాయి అన్నీ ఇంకా అక్కడ లోతులు కనపడవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పలసంగా ఉంది కదా, ఈ ఏరియాలో కనపడతాయి అని చెప్పేసి బాగుతున్నారు కారు తీసుకొని. ఇక చేపలు కవర్లోకి వేసుకుంటున్నాడు. చూపిస్తా. అన్నీ కేజీ, 1/2 కేజీ, 1/4 కేజీలు అన్నమాట ఇవన్నీ. ఒక 2 కేజీలు ఇవి ఉంటాయి అన్న. 2 కేజీలు అవుతాయి, కూర సరిపోతాయి. అదిగండి బాగుతున్నారు చూడండి. ఒకరిద్దరు ఉంటే సరిపోతారు. కర్ర ఉంటే మనం కూడా కొట్టచ్చు. అదే దొంగ ఎవరు కరిచిపోయేదంటారు చేపలు తీసుకుపోయి. ఇప్పుడు కొట్టండి రా. ఇంకా 2 కేజీలు, కేజీ కాదు 2 కేజీలు అయ్యి. ఏ ఒక చేపను కొడతాను చూపిద్దాం అనుకుంటే 3 ఉండాలి, 3 ఉండాలా. అదిగో అరకే చేప పడింది. అలా కొడితే ఇంకా అలా కొట్టే కొద్దీ చేపలు పోగు చేసుకోవడమే. కదండి పరిస్థితి. ఇలా వర్షాలప్పుడు, వరదలప్పుడు ఇంక ఇలా చేపల పండుగ చేసుకుంటూ ఉంటారు. కట్ట తెగకపోతే చాలా బాగుండేది. ఏం చేద్దాం, ఇలా 3 చోట్ల 3 కట్టలు తెగినాయి. 2 కట్టలు అడ్డం పెట్టారు కానీ కట్ట ఒకటే అడ్డం పెట్టలేకపోతున్నాను. చంపేసారులే ప్రస్తుతానికి. వదిలిపెట్టి ఒకటే వర్షాలండి. ఇంకా ఏ పని పోదామన్నా పని లేదు, ఎక్కడైనా పొలం పని పోవాలన్నా వర్షాలే, సిమెంట్ పని పోవాలన్నా వర్షాలే. అందుకని చెప్పేసి ఏ పని బాట లేనప్పుడు ఏదో ఒక పని దారి ఎత్తుకోవాలని చెప్పేసి ఈరోజు చేపల వేటకి వెళ్ళాం. చేపల వేటకి వెళ్ళి చేపలు అయితే పట్టుకొచ్చాను. రాజకుమారి చేపల పులుసు చేసిందండి. అసలుకి వేరే లెవెల్లో చేసిందన్నమాట. నేను చెప్పే కనుకంటే మీకు చూపిస్తే చాలా బాగుంటుంది. రాజే ఏంది కిలకిలా నవ్వుతా సీతకొక చిలుకలాగా ఉన్నావు రాజీ. ఓకేనండి, చల్లని వాతావరణానికైతే రాజకుమారి చేపల ఫ్రై, చేపల పులుసు, అలానే వేడివేడి చపాతీలు, అలానే పొడన్నం కాకుందన్నమాట. ఇద్దరం భార్య భర్తలు ఎదురుగా కూర్చొని ఒక ప్లేట్లో వేసుకొని ఇంకా భోజనం చేస్తూ ఉన్నాము. తినరాజు సరే పొట్టు ఎత్తుకున్నావు కానీ పట్టు. ఎలా ఉంది? బాగుందా? చపాతీలో నచ్చుకొని తినాలండి అసలు. అద్భుతం. ఆహా ఏమి రుచి అనరామై మరచి. సూపర్.